ఆగండి. ఇప్పుడే ఈ క్షణంలో మీ రెండు కళ్ల మధ్యలో మీ ముక్కు ఎక్కడ మొదలవుతుందో అక్కడ మీ ఒక వేలిని ఉంచండి. కేవలం 1 సెకండ్ మాత్రమే. ఏమనిపించింది? బహుశా తేలికపాటి ఒత్తిడి, బహుశా కొద్దిగా వెచ్చదనం, బహుశా కొద్దిగా వైబ్రేషన్. మీకు తెలుసా, మీరు ఇప్పుడే మీ శరీరంలోని అత్యంత శక్తివంతమైన బిందువుల్లో ఒకదాన్ని తాకారు. వేల సంవత్సరాల క్రితం ఆయుర్వేదాచార్యులు, యోగులు, ఋషిమునులు ఈ బిందువును తెలుసుకున్నారు. ఆధునిక న్యూరోసైన్స్ ఇప్పుడు ఇది మీ మెదడుతో, మీ భావోద్వేగాలతో, మీ ఇంద్రియాలతో నేరుగా సంబంధం కలిగి ఉందని చెబుతోంది. ఇది మీ కళ్ల ముందే ఉన్న బిందువు, మీ ముఖంపైనే ఉంది. కాని మీరు దీనిపై ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. దీన్ని నాసా మూల మర్మ అంటారు. ముక్కు కేంద్రబిందువు వద్ద ఉన్న ఈ రహస్య మర్మబిందువు మీ మనస్సును, మీ ఇంద్రియాలను, మీ చైతన్యాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు నేను మీకు దీన్ని జాగృతం చేసే పూర్తి విధానాన్ని చెబుతాను. ఆ విధానం శతాబ్దాలుగా గురుశిష్య పరంపరలో గోప్యంగా మాత్రమే ఇవ్వబడుతుంది. కాని ఆగండి, ముందుగా ఒక ప్రశ్న. మీ జీవితంలో ఎన్నిసార్లు ఇలా జరిగింది? మీరు పనిచేయడానికి కూర్చుంటారు, కాని మనసు ఎక్కడో తిరుగుతుంది. ఎన్నిసార్లు ఎవరితోనో మాట్లాడుతుంటే మీ మెదడు వేరే ప్రపంచంలో ఉంటుంది. ఎన్నిసార్లు రాత్రి పడకపై పడుకుని అలసిపోయి ఉంటారు, కాని నిద్రరాదు, ఎందుకంటే ఆలోచనల తుఫాను ఆగదు. ఉదయం లేచిన వెంటనే ఫోన్, ఆఫీసు, ట్రాఫిక్కు, మీటింగులు, ఇంటి టెన్షన్. తర్వాత రాత్రి అలసట, మళ్ళీ అదే ఆందోళన. మనమందరం ఈ చక్రంలో చిక్కుకుపోయాం. డాక్టర్లు ధ్యానం చేయమంటారు, యోగులు ప్రాణాయామం చేయమంటారు, పుస్తకాలు ఆలోచన మార్చమంటాయి. కాని ఎవరూ చెప్పరు, మనస్సు తనంతట తాను నియంత్రణలో లేకపోతే, ఇంద్రియాలు తిరుగుతుంటే ధ్యానం ఎలా సాధ్యం? ప్రాణాయామంలో మనస్సు ఎలా స్థిరంగా ఉంటుంది? నిజమైన సమస్య ధ్యానం చెయ్యకపోవడం కాదు. నిజమైన సమస్య మీరు మీ మాస్టర్ స్విచ్ని ఆఫ్ చేసి ఉంచడం. ఆ మాస్టర్ స్విచ్ మీ మనస్సును, ఇంద్రియాలను నియంత్రిస్తుంది. అదే నాసా మూల మర్మ. ఇప్పుడు మీకు మర్మ అంటే ఏమిటో అనిపిస్తుంది. మన శరీరంలో 107 మర్మ బిందువులున్నాయి. ఇవి శరీరంలోని జీవనశక్తి అయిన ప్రాణశక్తి అత్యధికంగా సంగ్రహించబడిన బిందువులు. ఆయుర్వేద మహాగ్రంథం సుశ్రుత సంహితలో వివరంగా వర్ణించబడ్డాయి. ప్రాచీన యుద్ధకళలో యోధులు ఈ మర్మ బిందువులను తెలుసుకున్నారు. ఎందుకంటే సరైన ప్రహారంతో శత్రువును క్షణంలో నిర్వీర్యం చేయవచ్చు. కాని ఈ జ్ఞానం యొక్క మరోవైపు ఉంది. ఈ మర్మ బిందువులను సరైన రీతిలో జాగృతం చేసి యోగులు, వైద్యులు శరీరానికి అసాధారణ శక్తినివ్వగలరు, మనస్సును స్థిరం చేయగలరు, ఇంద్రియాలను వశపరచగలరు. ఈ 107 మర్మ బిందువుల్లో ఒకటి అత్యంత ప్రత్యేకమైనది. ఇది నేరుగా మీ మనస్సుతో సంబంధం కలిగి ఉంది, మీ పంచేంద్రియాలను ప్రభావితం చేస్తుంది. అదే నాసా మూల మర్మ. 2 కళ్ల మధ్య, ముక్కు మొదలయ్యే చోట, భ్రూమధ్య, 3వ నేత్రం క్రింద. ఇప్పుడు ఎవరూ చెప్పని విషయం వినండి. ఈ మర్మబిందువు నిష్క్రియంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనస్సు తిరుగుతుంది, ఏకాగ్రత భంగమవుతుంది, భావోద్వేగాలు అనియంత్రితమవుతాయి, ఇంద్రియాలు బాహ్య విషయాల్లో చిక్కుకుపోతాయి, నిద్రలో అడ్డంకులొస్తాయి, మీరు అలసటతో చెదిరినట్లు భావిస్తారు. మీకు తెలియకుండానే ఈ నొప్పి ఎందుకొస్తుందో తెలియదు. పెద్ద ఇబ్బంది లేదు, పెద్ద వ్యాధి లేదు. కేవలం ఒక విచిత్రమైన ఆందోళన, శూన్యత, ఏదో సరిగా లేదనే భావన. ఏదో మిస్ అవుతున్నది బయటలేదు, మీ లోపలే ఉంది, మీ ముఖంపైనే ఉంది, 2 కళ్ల మధ్య, కేవలం జాగృతం కావడానికి ఎదురుచూస్తోంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీరు తెలుసుకోబోయేది మీరు ఎప్పుడూ ఊహించంది కావచ్చు. నాసా మూల మర్మ. ఈ 2 పదాలు. నాసా అంటే ముక్కు, మూల అంటే కేంద్రబిందువు. కాబట్టి నాసా మూల అంటే ముక్కు కేంద్రబిందువు. 2 కళ్ల మధ్య, భూమధ్య క్రింద ఉన్న బిందువు. కాని ఇది కేవలం శారీరక బిందువు మాత్రమే కాదు. ఆయుర్వేదం ప్రకారం ఇది ఒక సంధి మర్మ. సంధి అంటే జంక్షన్. ఇక్కడ ఎన్నో విషయాలు కలుస్తాయి. ఇక్కడ నాడులు కలుస్తాయి, ఇక్కడ ఎముకలు కలుస్తాయి, ఇక్కడ ప్రాణ ఊర్జ కలుస్తుంది. అత్యంత ముఖ్యంగా మీ ఇంద్రియ శక్తులు ఇక్కడ కలుస్తాయి. సుశ్రుత సంహితలో రాసినట్లు నాసామూలపై దెబ్బ తగిలితే వ్యక్తి దృష్టి ప్రభావితమవుతుంది, స్మృతి బలహీనమవుతుంది, చైతన్యం డగ్మగని అవుతుంది. అందుకే దీన్ని అతి సున్నితమైన మర్మబిందువుగా పరిగణిస్తారు. ఇప్పుడు దీని మీ మనస్సుతో ఉన్న నేరుగా సంబంధాన్ని అర్థం చేసుకోండి. ఆయుర్వేదం చెబుతోంది, మన శరీరంలో ప్రాణవాయువు 5 రూపాల్లో పనిచేస్తుంది. ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యాన. వీటిల్లో అత్యంత ముఖ్యమైనది ప్రాణవాయువు. ఇది అత్యధికంగా ఎక్కడ యాక్టివ్గా ఉంటుంది?
తల పైభాగంలో, కళ్ల మధ్య, నాసామూల చుట్టూ. ఈ ప్రాణవాయువు సమతుల్యంగా ఉన్నప్పుడు మనస్సు స్థిరంగా ఉంటుంది, ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి, ఇంద్రియాలు నియంత్రణలో ఉంటాయి. కాని అసమతుల్యమైతే మనస్సు తిరుగుతుంది, ఇంద్రియాలు అనియంత్రితమవుతాయి, మీరు చెదిరినట్లు భావిస్తారు. నాసామూలమర్మ ఈ ప్రాణవాయువుకు ద్వారం. దీన్ని జాగృతం చేయడమంటే ఆ ద్వారాన్ని తెరవడం, మీ మొత్తం మానసిక వ్యవస్థలో సమతుల్యత వచ్చేలా. ఇప్పుడు అద్భుతం చూడండి. ఆధునిక న్యూరోసైన్స్ ఏం చెబుతోంది? రెండు కళ్ల మధ్య ఉన్న ఈ ప్రాంతం వెనుక ఉండేది మీ ప్రీఫ్రంటల్ కార్టెక్స్. ఇది ఏం చేస్తుంది? నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని నియంత్రిస్తుంది, భావోద్వేగాలను రెగ్యులేట్ చేస్తుంది, దృష్టిని ఫోకస్ చేస్తుంది, ఇంద్రియాల నుండి వచ్చే సమాచారాన్ని ప్రాసెస్ చేస్తుంది. రీసెర్చ్లో తేలింది, ఈ ప్రాంతంపై మృదువైన ఒత్తిడి లేదా ఫోకస్డ్ అటెన్షన్ ఇస్తే ప్రీఫ్రంటల్ కార్టెక్స్ యాక్టివిటీ పెరుగుతుంది, మనస్సు ఆందోళన తగ్గుతుంది, ఏకాగ్రత మెరుగుపడుతుంది. మన ఋషులు వేల సంవత్సరాల క్రితం ఎంఆర్ఐ మెషీన్ లేకుండా, ల్యాబ్ లేకుండా కేవలం తమ సాధన, అనుభవంతో ఈ బిందువును కలుపుకున్నారు. ఇప్పుడు సైన్స్ అదే విషయాన్ని తన భాషలో కన్ఫర్మ్ చేస్తోంది. ఇది సంయోగం కాదు, ఇది ఆధారం. దీనితో పాటు మరొక ముఖ్యమైన కనెక్షన్ ఉంది, వేగస్ నర్వ్. వేగస్ నర్వ్ మన శరీరంలో అతి పొడవైన నర్వ్. మెదడు నుండి పొట్ట వరకు వెళుతుంది. ఇదే స్ట్రెస్ రెస్పాన్స్ను నియంత్రిస్తుంది. వేగస్ నర్వ్ యాక్టివేట్ అయితే శరీరం రిలాక్సేషన్ మోడ్లోకి వెళుతుంది, హార్ట్ రేట్ తగ్గుతుంది, బ్లడ్ ప్రెషర్ నియంత్రణలోకి వస్తుంది, మనస్సు శాంతమవుతుంది. నాసామూల మర్మ చుట్టూ ఉన్న ఈ ప్రాంతంలో అటువంటి నర్వ్ ఎండింగ్స్ ఉన్నాయి. ఇవి నేరుగా వేగస్ నర్వ్కి సిగ్నల్ ఇస్తాయి. అందుకే ఈ బిందువుపై దృష్టి పెడితే ఆటోమేటిక్గా శాంతి అనుభవం అవుతుంది. ప్రాచీన యోగులు దీన్ని తెలుసుకున్నారు. అందుకే వారు చెప్పారు, నాసామూలపై ధ్యానం చేస్తే మనస్సు తక్షణమే స్థిరమవుతుంది. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన భాగానికి వస్తున్నాం, నాసామూల మర్మను జాగృతం చేసే పూర్తి విధానం. ఇది 3 దశల్లో ఉంది. మొదటి దశ, స్థాన గుర్తింపు. శాంతమైన చోట ఆరామంగా కూర్చోండి. వీపును నిటారుగా ఉంచండి. కళ్ళు మూసుకోండి. మీ కుడిచేతి మధ్య వేలిని 2 కళ్ల మధ్య ముక్కు మొదలయ్యే బిందువుపై ఉంచండి. తేలికగా ఒత్తిడి ఇవ్వండి. ఎక్కువ కాదు, కేవలం ఆ బిందువు ఉనికిని అనుభవించేంతవరకు. ఇదే నాసామూలమర్మ. రెండవ దశ, స్పర్శ మరియు శ్వాస సంయోగం. ఇప్పుడు నెమ్మదిగా ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి, పొడవుగా, లోతుగా. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు ఆ శ్వాస ఈ బిందువు గుండా వెళుతున్నట్లు అనుభవించండి. ఈ బిందువు ఒక ద్వారం లాంటిది. శ్వాస ఆ ద్వారాన్ని తెరుస్తోంది. 4 సంఖ్యల వరకు శ్వాస లోపలికి తీసుకోండి, 2 సంఖ్యల వరకు ఆపండి, 6 సంఖ్యల వరకు నెమ్మదిగా బయటికి వదలండి. శ్వాస వదిలేటప్పుడు వేలి ఒత్తిడిని చాలా తేలిక చెయ్యండి. ఈ ప్రక్రియను 7 సార్లు పునరావృతం చెయ్యండి. మూడవ దశ, దృష్టి మరియు చైతన్య కేంద్రీకరణ. ఇప్పుడు వేలిని తొలగించండి, కాని దృష్టిని అదే బిందువుపై ఉంచండి. కళ్ళు మూసుకుని ఉంచండి. మీ దృష్టిని లోపలికి ఆ బిందువుపై కేంద్రీకరించండి. మీ కళ్లతో ఆ బిందువును లోపల్నుండి చూస్తున్నట్లు. మొదట అది విచిత్రంగా అనిపిస్తుంది, కాని క్రమంగా ఆ బిందువుపై తేలికపాటి స్పందన అనుభవమవుతుంది. వెచ్చదనం వస్తుంది. మనసు తనంతటదే శాంతమవుతుంది. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కేవలం 5 నుండి 7 నిమిషాలు, ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఈ విధానం యొక్క అసాధారణ లాభాలు తెలుసుకోండి. మానసిక స్థాయిలో మనసు చంచలత్వం తగ్గుతుంది, ఏకాగ్రత బహుమడంగా పెరుగుతుంది, భావోద్వేగ సమతుల్యత వస్తుంది, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పదునవుతుంది, నెగటివ్ ఆలోచనల చక్రం ఆగిపోతుంది. శారీరక స్థాయిలో కళ్ల అలసట తగ్గుతుంది, తలనొప్పి, మెడనొప్పిలో ఉపశమనం వస్తుంది, నిద్ర నాణ్యత మెరుగవుతుంది, స్ట్రెస్ హార్మోన్లు తగ్గుతాయి, ముఖంపై సహజ ప్రకాశం వస్తుంది. ఆధ్యాత్మిక స్థాయిలో భ్రూమధ్య అంటే 3వ నేత్రం జాగృతి దిశగా మొదటి అడుగు వేయబడుతుంది. అంతర్జ్ఞానం అంటే ఇంట్యూషన్ పదునవుతుంది, ధ్యానంలో లోతు వస్తుంది, గతంలో ఎన్నడూ అనుభవించని అదృశ్య శాంతి అనుభవమవుతుంది. కానీ గమనించండి, ఈ తప్పులు అస్సలు చేయకండి. చాలా ఎక్కువ ఒత్తిడి ఇవ్వకండి. బలవంతంగా ధ్యానం కేంద్రీకరించే ప్రయత్నం చేయకండి. భోజనం తర్వాత వెంటనే ఈ విధానం చేయకండి. తలనొప్పి లేదా కళ్ల సమస్య ఉంటే ముందుగా వైద్యుణ్ణి సంప్రదించండి. అతి ముఖ్యంగా త్వరిత ఫలితాలు ఆశించకండి. ఈ విధానం నెమ్మదిగా పనిచేస్తుంది, కానీ పనిచేసినప్పుడు లోతుగా పనిచేస్తుంది.
ఇప్పటివరకు మనం తెలుసుకున్నాం నాసా మూలమర్మ ఏమిటి, ఎక్కడ ఉంది, దీన్ని ఎలా జాగృతం చెయ్యాలి. కానీ స్నేహితులారా, అసలు రహస్యం ఇంకా బాకీ ఉంది. ఆ రహస్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఆ రహస్యం తెలిస్తే మీరు ఆలోచిస్తారు, ఇది మన నుండి ఇన్ని సంవత్సరాలు ఎందుకు దాచారు. ఆ రహస్యం కేవలం తమ జీవితాన్ని ఈ విద్య అర్థం చేసుకోవడంలో వెచ్చించిన యోగులకు మాత్రమే తెలుసు. మీకు తెలుసా, ప్రాచీన భారతదేశంలోని గొప్ప యోధులు, రాజులు తమ సేనానాయకులను యుద్ధానికి పంపే ముందు ఎవరి దగ్గరో మర్మనిపుణుడి దగ్గరకు పంపేవారు. ఆ మర్మనిపుణుడు వారి నాసా మూలమర్మను ఒక ప్రత్యేక విధానంతో జాగృతం చేసేవాడు. ఎందుకంటే ఈ బిందువు పూర్తిగా జాగృతమైతే యోధుని ఇంద్రియాలు సాధారణ మనుషుల కంటే చాలా పదునవుతాయి. అతను యుద్ధభూమిలో ప్రమాదాన్ని ముందుగానే గుర్తిస్తాడు. అతని దృష్టి పదునవుతుంది. నిర్ణయాలు తక్షణమే తీసుకుంటాడు. ఏ పరిస్థితిలోనూ మనసు విచలితం కాదు. ఇది కథ కాదు, ప్రాచీన మర్మశాస్త్రంలో డాక్యుమెంటెడ్ జ్ఞానం. కాని దీనికంటే పెద్ద రహస్యం ముందు ఉంది. నాసా మూలమర్మ మరియు మూడవ నేత్రం మధ్య సంబంధం. భ్రూమధ్యను మూడవ నేత్రమంటారు. నాసా మూలమర్మ దానికి క్రింద ఉంది. యోగశాస్త్రంలో చెప్పినట్లు నాసా మూలమర్మ ఆజ్ఞాచక్రానికి ద్వారపాలకుడు. అంటే మూడవ నేత్రాన్ని జాగృతం చేయడానికి ముందు ఈ బిందువును జాగృతం చెయ్యాలి. ఎవరైతే నాసా మూలమర్మను పక్కన పెట్టి నేరుగా ఆజ్ఞాచక్రాన్ని జాగృతం చేయడానికి ప్రయత్నిస్తారో వారికి తలనొప్పి వస్తుంది, మానసిక అస్థిరత వస్తుంది, కొన్నిసార్లు అర్థం కాని అనుభవాలు వస్తాయి. అందుకే ప్రాచీన గురువులెప్పుడూ ముందుగా నాసా మూలమర్మతోనే మొదలుపెట్టేవారు. ఇది ఆ ఇమారతుకు నీడు. మూడవ నేత్రం ఇమారతుకు మొదటి పునాది. ఇప్పుడు మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరిచే విషయం వినండి. ప్రాచీన తంత్రశాస్త్రంలో రాసినట్లు ఎవరి నాసా మూలమర్మ పూర్తిగా జాగృతమవుతుందో వారి ఇంద్రియాలు సాధారణ మనుషుల కంటే చాలా పదునవుతాయి. వారు ఎవరి ముఖాన్ని చూసి వారి మనస్థితిని గుర్తిస్తారు. ఏ గదిలోకైనా అడుగువేసినప్పుడు ఆ చోటి ఊర్జను అనుభవిస్తారు. అత్యంత అవిశ్వసనీయమైన విషయం, కొందరు సిద్ధయోగులు ఈ బిందువుపై అంత గాఢ సాధన చేశారు కాబట్టి వారికి రాబోయే సంఘటనల సంకేతాలు వచ్చాయి. ఒక అదృశ్య యాంటెనా యాక్టివేట్ అయినట్లు సాధారణ మనుషులు పట్టలేని సిగ్నల్స్ను పట్టుకున్నారు. ఆధునిక సైన్స్ దీన్ని ఇంట్యూషన్ అంటోంది. రీసెర్చ్ చెబుతోంది మన బ్రెయిన్ భవిష్యత్ సాధ్యమైన ఫలితాలను ప్రాసెస్ చేస్తుంది. మనం దాన్ని కాన్షియస్ లెవెల్లో పట్టుకోలేం. కానీ మన ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ అంటే నాసా మూలమర్మ వెనక ఉన్న ప్రాంతం పూర్తిగా యాక్టివ్ అయితే ఆ సిగ్నల్స్ కాన్షియస్ మైండ్కు చేరతాయి. ఇది మ్యాజిక్ కాదు, మీ బ్రెయిన్ యొక్క నిజమైన సామర్థ్యం. ఇప్పుడు మీకొక హెచ్చరిక ఇవ్వాలనుకుంటున్నాను. ఈ విద్య ఎంత శక్తివంతమైనదో అంతే సున్నితమైనది కూడా. ప్రాచీన గ్రంథాల్లో స్పష్టంగా రాసినట్లు మర్మబిందువులతో అజ్ఞానంగా ప్రయోగాలు చేయడం ప్రమాదకరం. నాసా మూలమర్మపై తప్పుగా లేదా అతిగా ఒత్తిడి ఇస్తే తలనొప్పి వచ్చే అవకాశముంది, కళ్లపై ప్రభావం పడవచ్చు, మానసిక ఆందోళన పెరగవచ్చు. అందుకే ఈ జ్ఞానం ఎప్పుడూ గురువు పర్యవేక్షణలో ఇవ్వబడేది. నేను మీకు చెప్పిన విధానం అత్యంత మృదువైనది, సురక్షితమైనది. కానీ మీరు దీనికి మించి వెళ్లాలనుకుంటే, గాఢ సాధన చేయాలనుకుంటే తప్పకుండా యోగ్య గురువు మార్గదర్శనం తీసుకోండి. జ్ఞానం ఎంత లోతైనదో సావధానత అంతే అవసరం. కాబట్టి స్నేహితులారా, ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. నాసా మూలమర్మ కేవలం ఒక బిందువు కాదు. ఇది మీ తొంత మానసిక వ్యవస్థకు ద్వారం, మీ ఇంద్రియాలకు మాస్టర్ స్విచ్, మీ చైతన్యాన్ని జాగృతం చేసే మొదటి మెట్టు. అత్యంత ముఖ్యమైన విషయం, ఇది మీ లోపలే ఉంది, కేవలం జాగృతమవ్వడానికి ఎదురుచూస్తోంది. ఇది జాదూ కాదు, ఇది శుద్ధ విజ్ఞానం. ఇది ఏ ధార్మిక కర్మకాండ కాదు. మీ శరీరంలో ఆ సహజ వ్యవస్థను అర్థం చేసుకోవడం. వేల సంవత్సరాలు క్రితం కనుగొన్నది ఇప్పుడు సైన్స్ నెమ్మదిగా రుజువు చేస్తోంది. అత్యంత పెద్ద విషయం, ఇది పూర్తిగా ఉచితం. ఏ ఉపకరణాలు అవసరం లేదు, జిమ్ మెంబర్షిప్ లేదు, ఖరీదైన కోర్సులు లేవు. కేవలం మీ వేలు, మీ శ్వాస, మీ చైతన్యం. కాబట్టి ఈ రోజు నుండే మొదలుపెట్టండి. ఇప్పుడే ఆ బిందువుని చెక్ చేయండి, దాని ఉనికిని అనుభవించండి. రోజూ ఉదయం 5 నిమిషాలు ఈ ప్రాక్టీస్కు కేటాయించండి. 21 రోజులు నియమంగా చేయండి. మీ జీవితంలో మార్పును మీరే చూడండి. ఇప్పుడు నా మీతో ఒక ప్రశ్న. మీరెప్పుడైనా 2 కళ్ల మధ్య ఈ బిందువు ఏదో స్పెషల్గా అనిపించిందా? ధ్యానంలో లేదా ఏదైనా శాంత సమయంలో ఇక్కడ స్పందన అనుభవించారా? కామెంట్లో తప్పకుండా చెప్పండి.
మరియు మీరు ఇలాంటి ప్రాచీన మర్మ విజ్ఞాన రహస్యాలు తెలుసుకోవాలనుకుంటే కుండలినీ జాగృతి, త్రాటక సాధన, నాడీ విజ్ఞానం లేదా శరీరంలో ఇతర శక్తివంతమైన మర్మబిందువులపై వీడియోలు కావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి, బెల్ని ప్రెస్ చేయండి. మళ్ళీ కలుద్దాం తదుపరి వీడియోలో. అంతవరకు నమస్కారం.